చెప్తే అర్థం చేసుకోవాలి. ఇలా ఇలా అంటున్నావేంట్రా? ప్రిన్సిపాల్ కి బ్రెయిన్ లేదనా? ప్రిన్సిపాల్ కి బ్రెయిన్ లేదన్నందుకు మీ అందరికి ఇదే పనిష్మెంట్. వెళ్ళి గోడకు రంగులు వేయండి, వెళ్ళండి. ఐమాక్స్ నువ్వు గోడ ఎక్కొద్దు, గోడ పడిపోద్ది. కింద ఉండే రంగులు వేయి, వెళ్ళండి. మొత్తం పూర్తయిపోవాలి రంగులు. 33 ఈ డబ్బులు నేను ఇస్తానయ్యా బాబు. ఆ గోడకు రంగులు వేయాలంటే 2 లక్షల రూపాయలు అవుద్ది. ఇదిగో 50 ఉంచుకో. చిల్లర మళ్ళీ అడగరుగా? అడగను, పల్లీలు కొనుక్కో. థ్యాంక్ యూ సార్. సార్ మీకు బ్రెయిన్ లేదనే విషయం వాడికట్ట తెలిసింది సార్. నేను వస్తా సార్, పల్లి కొనుక్కోవాలి. అరే ఈ సైడ్ రంగులేసి 2 వారాలైందిరా. అరే ఊకోవా, ఈ సైడ్ రంగులు 2 రోజుల కింద వేసినాం. ఈ బ్లాక్ కి పెయింట్ వేస్తే కాలేజీకి 2 లక్షలు లాభం. మనం ఈ కాలేజీ కట్టే ఫీజు 2000. అవును 2000 అని కట్టి మనం సున్నమేషుడేంద్రా. ఈసారి పనిష్మెంట్ ఇస్తే రంగులు వేసడానికి గోడలు లేవు కదరా. గట్టిగా మాట్లాడక బే, ప్రిన్సిపాల్ ఇంటికి వచ్చి పెయింట్ ఏమంటాడు. రే నేను బాగా చదివి ఇంజనీర్ అయిదాం అనుకున్నాను రా. ఫోన్ తీరా, చదవకుండానే పెయింటర్ అయినావు కదా. ఏదో ఒక రోజు టాటా బిర్లా కళ్ళుడినైతా ఈ కాలేజీ మొత్తం కొంట, అప్పుడు చెప్తా ప్రిన్సిపాల్ సంగతి. ఇంట్లో టాటా బిల్లాలకి అమ్మాయిలున్నారా? లేకుంటే కంటాడు బే. అయినా ఈ పాటికి ఉండే ఉంటుందిరా. ఎవరితో శాపం తగిలి వెనక్కిపోతుంది. ఎవరు శాపంరా? నీ అయ్యదిరా. బేటే రాజా, నా బంగారం రాలేదానే? ఎడిగిపోయిండు? ఏమే అన్న రాలే? కొడుకు రాలే? ఇంకా రాలేదా? వచ్చిండు. దా బేటే కుసా కుసా మెల్లిగా కలుపురా. ఏం కలుపుతావురా నువ్వు? నేను విజయవాడ పోయినా, మరాఠవాడ పోయినా, భాన్స్వాడ పోయినా, గోలీవాడ పోయినా, ఎన్ని హోటళ్ళలో తాగినా, అన్ని రోడ్ల మీద తాగినా, కానీ నీ లెక్క కలిపేటోడు ఈ దునియాలో లేడురా. రే నువ్వు ఇట్లనే కలుపుకుంటా పోతే యాక్టర్లు, కలెక్టర్లు, మినిస్టర్లు క్యూలు కడతారు కొడుకులు. నాకన్నా ఎక్కువ సంపాదిస్తావురా నువ్వు. అరే మేరే బేటే ఏమిటి దరిద్రం? పగలంతా తిట్టడం, రాత్రంతా పొగట్టం. ఇలా అయితే వీడు ఎందుకు పనికొస్తాడు? అడుగు తింటాను తప్ప. ఒరే నువ్వెళ్ళి చదువుకోరా. అరే పొట్టోడా, సీన్గాంతో మొత్తం చెప్పారా ఏమైందో అదంతా? సరేనా? ఏం కాకా పొద్దులు చూటెక్కినావు? నిన్న జల్దీ పోయినా కదా, ఈ వర్క్ ఫినిష్ చేస్తే ఫ్రీ అయిపోవచ్చు. ఈ పెయింట్ ఏదో బయట వేస్తే ఫీజుల కన్నా డబ్బులు వచ్చేవరా. అటు చూడండి. రండ్రా, ఇప్పండి దేనికి? కడుక్కోవడానికి రా. కడుతా. ఏం కడుతావు? మోహరానికి అబ్బా. ఓ ముఖమా. సార్ కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళాలి సార్. చెప్పండి సార్. ప్యాంట్ ఎంత ఖరాబ్. నీ వేస్ట్ ఎంతరా? 32. 32? దేనికి? నువ్వు ఈ ప్యాంట్ వేసుకొని ల్యాబ్కి వెళ్తావా? ఎప్పుడైనా ల్యాబ్కి ప్యాంట్ వేసుకెళ్తారా? టోళ్ళకి రోజు కాలేజ్ రూల్స్ చెప్పి చెప్పి అలసిపోతున్నా. రే ప్యాంట్ ఇప్పో. నేను ఇప్పను. చెప్తే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు టైం అయితే ఉంది. నరుకుతా. వద్దు. అమ్మ హిస్టరీ కెమిస్ట్రీ 2 పట్టరా. సరే రే వెళ్ళిద్దాం. అయ్యా సంతు కనుక్కో. రే నువ్వు ఫాలో మీరా. ఓకేనా? సూపర్. పద.
ఐఎమ్ సీను శ్రీనివాస్ సీనియర్ స్టూడెంట్. సో వాట్? సో వాట్? ఈ సో వాట్ అంటే ఏంటి? అయితే నో, ఇంగ్లీష్ లో బొంగ్ అంటే బ్యాంబూ. బ్యాంబూ. సో వాట్? ఇట్స్ ఎ బ్యాంబూ. అయితే ఏంటి బొంగ్? ఇంత ఘోరంగా అంతా దీన్ని ఇంక వదిలేది లేదురా. వేర్ ఇస్ బయోడేటా? వేర్ ఇస్ ద బయోడేటా? నేను ఇటు తిరిగున్నా మీరేం చేస్తున్నారో నాకు తెలుసు. నేను బయోడేటా తెస్తా అని చెప్పి ఇంక రాలేదేంద్రా? ఏ ప్రాబ్లం లో పడ్డాడు ఏంటో అర్థం చేసుకో. అరే సీను ఇగోరా మొత్తం డీటెయిల్స్. అరే జా ఇగోరా సీను. చూడు చూడు చూడు. మావా కత్తి క్యాండిడేట్ రవి ఊరి వస్తుందంటే బయోడేటా జబర్దస్త్ రవి. అంటే అన్ని వచ్చుండాలి బాబు. ఇప్పుడు చెప్పండి ఏంటిది? గుర్రం. గుర్రం కాదురా, గాడిద. అది కప్ప. ఒంటిలా ఉంటే గుర్రం అనుకున్నాను సార్. అందుకే ఇట్లా బొమ్మలు వేస్తే మీకు సరిగ్గా అర్థం కాదనే నిజంగా కప్పను తీసుకొచ్చాను. ఇప్పుడు దాన్ని కోసి దాని కడుపులో భాగాలు మీకు క్లియర్ గా చూపించబోతున్నాను. జాగ్రత్తగా చూడండి. ఇది కప్ప. అది బిస్కెట్ సార్. ఇది బిస్కెట్. మరైతే ఇందాక నేను క్యాంటీన్ లో టీ తాగుతూ నంచుకున్నదేమిటి? భగవా, ఏమిటయ్యా నీ డీలర్? చీమకు కూడా అపకారం చెయ్యను నా చేత కప్పని ఎలా తినిపించావయ్యా? మే ఐ కమ్ ఇన్ సార్? రే, ఎందుకు రాచావు? యాక్టివ్ గా ఉందామని సార్. మరీ అంత యాక్టివ్నెస్ అక్కర్లేదు బాబు. లైట్ గా ఉంటే చాలు. నువ్వు లోపల రాబో. డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ అడ్మిషన్. ఈ అమ్మాయి పేరు మాలిక. నో, ఈ అమ్మాయి పేరు మాలిక్ కాదు, మల్లిక. ఈ వయ్య పేరు సోమలింగరాజు. వీళ్ళది నిత్య ఇండస్ట్రీస్, సొంత ఊరు భీమవరం. ఈ వయ్యాస్తి 3000 కోట్లు. ఈ అమ్మాయి బ్యాంక్ బ్యాలెన్స్ 300 కోట్లు. ఈమెకి ఒక్కతే తల్లి, ఒక్కడే అయ్యా. ఆ ఒక్కడే అయ్యకి ఇంకొక అయ్యా అంటే ఆ అయ్య ఈమెకి తాతయ్య అవుతాడు. వీళ్ళందరికీ ఒక్కతే బిడ్డ. వీళ్ళది జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 12, ఫ్లాట్ నెంబర్ 63. వీళ్ళకి మొత్తం 9 కార్లు. 3 ఓల్డ్ మోడల్, 3 లేటెస్ట్ మోడల్, 3 రీమోడల్. ఈ అమ్మాయి తిరిగే కారు సొనాటా, రంగు బ్లాక్, నెంబర్ AP9J 1234. వీళ్ళకి మొత్తం 6 నౌకర్లు. 2 ఈమెకి, 2 వీళ్ళ అమ్మకి, 2 వీళ్ళ నాన్నకి. వీళ్ళ తాతకి ఎవ్వరు లేదు. చాలా సింపుల్. వీళ్ళ కంపెనీ షేర్ 10 రూపాయలు ఉండేది 225కి పెరిగింది. రేపు ఎల్లుండో ఇంకో 50 పెరగొచ్చు. ఇప్పటిదాకా నేను చెప్పింది మొత్తం వైట్, బ్లాక్ మస్తుగుంది. అది నువ్వు అడగొద్దు, అడిగినా నేను చెప్పా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ సీను శ్రీనివాస్, సీనియర్ స్టూడెంట్. సో వాట్? సో వాట్? అయితే ఏంటి? బొంగు. అసలు అతనే దానికంటే నువ్వనే దానికి ఎక్కువ బాధగా ఉందిరా. అరే సీను, ఆడపిల్లల బయోడేటాలు జాగ్రఫీలు సర్వే చేసి చెప్పడం కాదు. నేను ఒక్క ప్రశ్నిస్తాను, సమాధానం చెప్పు. వద్దు సార్, అడగద్దు. నా జీవితాశయం నెరవేరబోతుంది సార్. కొంతమంది ముందు అడ్డమైన ప్రశ్నలేసి నా ఇజ్జత్ తీయచ్చు సార్ మీరు. ఏంట్రా నీ ఇజ్జత్తు? సార్ మీ జోలికి నేను రాను, నా జోలికి మీరు రావద్దు. మీ జిందగీ మీది, నా జిందగీ నాది. అంతే మర్చిపోండి సార్. పాత పగలు ఎట్లా మర్చిపోమంటావురా? అంతే మర్చిపోవాలి సార్. మనం ఒకటే సార్. బాయ్ బాయ్ సార్. మనసు చంపుకుని అన్ని మర్చిపోతున్నాను. Thank you, sir. ఎందుకు అరిచావు? నేను కాదు సార్. వాట్ సార్? మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు సార్. సరే వస్తున్నా. మిమ్మల్ని కాదు సార్, అతన్ని. నన్నా? అవును సార్. అమ్మని ఇడిగో ఇతనే సార్. హాయ్. నీకు నీ ప్యాంట్ ఇద్దామని చెప్పే కాలేజ్ మొత్తం తిరుగుతున్నా. ఇక్కడున్నావేంది? ఒరేయ్, అంత ఓవర్ యాక్టింగ్ వద్దురా. అసలు వీడి ప్యాంట్ నువ్వెందుకు తీసుకున్నావు? సార్ అది మన కాలేజీ పరువు కాపాడడానికి సార్. కాలేజీ పరువు కాపాడటానికి? అవును సార్. ఆ? నిత్య ఇండస్ట్రీస్ సోమలింగరాజు గారు అమ్మాయి ఆ? ఫస్ట్ టైం ఆ. మన కాలేజ్ కి వచ్చింది సార్. తన ముందు ఖరాబ్ అయిన ప్యాంట్ తో కనబడితే మీ పరువు, నా పరువు, మన కాలేజ్ పరువు మొత్తం ఏమైపోవాలి సార్? అలాగా? ఎంత చీప్ గా ఉంటుంది చెప్పండి. చా. అవును సార్. మరీడు ఆ. 3 గంటల నుంచి నా రూమ్ ఎక్కడో తెలవక కేవలం చెడ్డీతోటి బేర్బాటం తోటి కాలేజీ అంతా కలతిరుగుతుంటే నా పరువు ఏమైందిరా? సరే సార్, మీరు బయటికి వెళ్ళండి. ఎందుకు? ప్యాంట్ మార్చుకోవాలి. కుదరదు, నేను వెళ్ళను. సరే మీ ముందే ఇప్పిస్తా. స్టాప్ స్టాప్ స్టాప్. వెళ్ళు, గోడకు పెయింటింగ్ అయ్యి మళ్ళీనా? వెళ్ళు. 4వ గోడ కూడా అయిపోవాలి. Get up. సార్ నా ప్యాంటు. ప్యాంటా? ఎరా అడిగినోడు కల్లా ప్యాంటు చెడ్డి ఇప్పించాడు వేనా నువ్వు? వెళ్ళు, వాడి దగ్గర పెయింటింగ్ బకెట్ పట్టుకో. వెళ్ళు. పేదవాని న్యూస్ పేపర్ చదువుకోవడానికి రా, చుట్టుకోవడానికి కాదు. తీసేనా సార్? తీకో. ఇది కాలేజ్ ఆఫీస్ క్యాబరే రూమ్ కాదు. వెళ్ళు. చచ్చిపోతున్నాను వెళ్తాను నేను. వీడు ప్రిన్సిపాలా పెయింటింగ్ కాంట్రాక్టర్? ప్రతి వాడు ప్రిన్సిపాల్